హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మీకు స్వీట్ పొటాటోతో 4 రెసిపీస్ అయితే చేశానండి. ఎలా చేశానో ఏంటి వివరంగా మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఏంటంటే ఒక గ్లాసు సగ్గుబియ్యం, బొంబాయి రవ్వ శుభ్రంగా ఫ్రై చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగే 1 కేజీ స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి. ఈ స్వీట్ పొటాటోస్ ఏంటంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని వేరువేరుగా వాటికి సంబంధం అంటే ఇప్పుడు సేమియా అని, అలాగే చిప్స్, గులాబ్ జామ్, అలాగే కొంచెం కారం అన్నీ వేసి ముద్దగా తయారు చేశాను. అలా 4 వెరైటీస్ అయితే చేశాను అనమాట. వాటికి వేరువేరుగా సపరేట్ చేసుకున్నాను. అయితే ఫస్ట్ ఏంటంటే శుభ్రంగా ఒక 3 దుంపల్ని కట్ చేసేసుకొని కడిగేసి కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. చిప్స్ మాదిరి చూసారా. ఈ విధంగా అయితే నేను ఒక 3 దుంపల్ని ఇలాగా ఫ్రై చేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, బాగుందా? ఇలా ఫ్రై చేసుకుంటే ఇవి మనకి చిప్స్ మాదిరిలా ఉంటాయి అన్నమాట. స్వీట్గా కొంచెం పైన కూడా మనం కారం చల్లుకుంటే కారంగా తీయగా ఉంటాయి అన్నమాట. ఇక ఇలా ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్, ఇవి నేను పక్కనే ఒక ప్లేట్లో అయితే ఫ్రై అయినవన్నీ తీసేసుకుంటున్నాను. మన టిష్యూ పేపర్ వేసి ఆయిల్ అంతా లాగేలాగా టిష్యూ పేపర్ పైన వేసుకుంటున్నానండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగే మళ్ళీ ఉన్నవి కూడా నేను వేసేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ దీన్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే అవి ఫ్రై అయిపోయిన ముక్కల్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఇంకొక 3 దుంపల్ని ఒక గిన్నెలో వేసుకొని అది కూడా దానికి కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. ఇది కూడా ఉడకబెట్టుకోవాలి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. చూసారా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అంటే సాల్ట్ నేను తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. గ్లాస్ అందులో పడిపోయింది. ఇగో మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను. ఇలా అయిపోయిన మళ్ళీ కారం యాడ్ చేసి అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, అంటే అది మిస్టేక్ అయిందని మళ్ళీ మీకు చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం పంచదార అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే ఉడికింది. నేను 1 స్పూన్ పంచదార అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇలాగా ఈ విధంగా అయితే వచ్చాయండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట. ఇవి తినడానికంటూ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఈవినింగ్ స్నాక్స్లా బాగుంటాయి. నేను కొంచెంగా చేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా వచ్చిన వాటిని మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా జ్యూసీగా వచ్చాయి ఫ్రెండ్స్. స్కిన్ అంతా రిమూవ్ చేసేస్తే కొంచెం మనకి టేస్ట్ ఉంటుంది. స్కిన్ కూడా ఉంచేసుకోవచ్చు. అయితే ఇది అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి ఇలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చూసారా, ఈవినింగ్ స్నాక్స్ మాత్రం బాగుంటాయి. కొంచెం జ్యూసీగా స్పైసీగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి తినడానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ చూపిస్తున్నాను. దీంతో ఏంటంటే సగ్గుబియ్యంతో కీర్ అనమాట. ఈ స్వీట్ పొటాటోస్ని మళ్ళీ కీర్లా కూడా చేసుకోవచ్చు. చూసారా, 1 గ్లాసు నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. దీనికి సరిపడేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేయాలి.
బాగా ఉడికించుకోవాలి. నానేసుకొని ఉంచుకోవచ్చు. జస్ట్ ఇవి బేగా ఉడికిపోతున్నాయి కనుక నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. చూసారా, ఈ విధంగా స్టవ్ మీద పెట్టి ఉడికిపోయిన తర్వాత బాగా మళ్ళీ వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఉడికిపోయాయండి, చూడండి దగ్గరగా అయ్యాయి. ఇంకొంచెం ఉడికిపోతే అప్పుడు మనం ఈ యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇవేంటంటే హెల్తీ అండ్ టేస్టీ, మనకి వెరైటీగా కూడా ఉంటుంది, ఒకే రకంగా కాకుండా. అయితే ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న ఈ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కదా, ఒక 3 ఫ్రై చేసుకున్నాను. ఒక 3 ఏమో ఈ గుర్లా పెట్టాను కదా, అదే స్వీట్ వేసి. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఉడకబెట్టినవి. ఇప్పుడు ఈ కీర్కి ఒక 3 నేను తీసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక పొట్టంతా ఇలా తీసుకున్నాను. వీటిని బాగా స్మాష్ చేయాలి. అయితే 3 మాత్రమే నేను తీసుకున్నానండి కీర్కి. ఇంకొక రెసిపీకి అయితే ఉంచాను. ఒక ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ విధంగా వచ్చిందండి. ఇలా 2 పార్ట్స్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ దీన్ని తీసి మనం ఉడికిన ఆ సగ్గుబియ్యం మిశ్రమంలో ఈ ముద్దలా వేసాను. చూసారు, ఇలా ఉడికింది కదా ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, చక్కగా ముద్దగా కనిపిస్తుంది కదా. వీటిలో నేను ఈ ముద్ద చేసుకున్న ఈ రెడీ చేసుకోవాలి. అయితే ముందుగా నేను ఏం చేశానంటే పంచదార ఒక 2 గ్లాసులు వేసుకొని దాంతోనే ఇలాచీ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా పంచదార కరిగిన తర్వాత ఈ ముద్దగా పక్కన రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఈ స్వీట్ పొటాటో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇదేంటంటే నేను ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశానండి. డైరెక్ట్గా అలా వేసేసాను. కొంచెం మనం ఇలా స్మాష్ చేసేసి ఉంటే బేగా అయ్యేది. కొంచెం నాకైతే టైం పట్టిందండి. మీరు ఇలా పొరపాటు చేయకండి. ఇందులో నేను 2 మిస్టేక్స్ అయితే చేశాను. ఒకసారి వాటిలో నాకు గ్లాస్ పడిపోయిందండి, అదొకటి. ఇదొకటి ఏంటంటే ఇలా డైరెక్ట్గా వేసేసాను. మీరు అలా చేయకండి. కొంచెం లైట్గా బాగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో వేస్తే మనకు టైం అయితే పట్టదు. అయిపోవడం అయితే అయిపోద్దండి, ఆల్రెడీ కుక్ అయిపోయింది కనుక. కాకపోతే ఇలా ఇంత శ్రమ పట్టదనమాట. కొంచెం నాకు టైం అయితే పట్టింది, అలానే వేయకుండా ఉండాల్సింది. అయితే చూసారా, ఇగో ఇలా అయిపోయిన తర్వాత మనం కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. నేను పంచదారతో పాటు కొంచెం ఇలాచీ యాడ్ చేశాను కనుక చాలా టేస్ట్ వచ్చింది. మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే కొంచెం అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టింది అంటే టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. సో ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో పాలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ పాలు, అన్నిటికీ నేను ఒకే కొలత వాడాను. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇంత బాగా మళ్ళీ మిక్స్ చేయాలి. దించే ముందు మాత్రమే మనం పాలు యాడ్ చేసుకోవాలండి. చూసారా, సగ్గుబియ్యం అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒక బౌల్లోకి దీన్ని అయితే నేను తీసేసుకున్నాను. చూసారా, మనం ఇందులో జీడి పలుకులు, కిస్మిస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. అయితే రెడీ అయిపోయింది కనుక ఒక బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇదైతే చాలా చాలా కమ్మగా ఉందండి. పిల్లలు ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్స్ లానా, లేదంటే అదే ఎప్పుడైనా పిల్లలకి అన్నం అది తినలేనప్పుడు ఇలాంటివి పెడితే బాగుంటాయి. మనకి ఇవి అప్పుడప్పుడు ఎప్పుడు దొరకవు కదా, సీజనల్ కదా దొరికినవి స్వీట్ పొటాటోస్ అవన్నీ. అందుకని మనం దీన్ని ఉన్నప్పుడే మనం ఏదో ఒక విధంగా ట్రై చేసుకుంటే బాగుంటాయి. అయితే మిగిలిన కొంచెం ఇంకొక ముద్ద ఉంది కదండి, దాన్ని బొంబాయి రవ్వ శుభ్రంగా ఫ్రై చేసుకొని నేను నెయ్యి వేసి ఫ్రై చేశానండి. ఈ ఫ్రై చేసిన ఈ మిశ్రమంలో ఈ స్వీట్ పొటాటో ముద్ద కూడా కలిపేసి శుభ్రంగా దీన్ని స్మాష్ చేయాలి. చూసారా, ఇలా మనకి ఆ రవ్వ ఎంత అయితే దానికి దీనికి మిక్స్ అవుతుందో మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదు. దీంతో మాత్రమే వీలైతే వేడి పాలు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు, నేను యాడ్ చేయలేదు. మనకి కలవదు అనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే సరిపోతే వాటర్తో మనకు పని ఉండదండి.
చూసారా ఇలా కలుపుకున్నాను. ఈ విధంగా ముద్ద వచ్చింది కదా. చక్కగా దీన్ని వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోద్దండి, దాంతో మాత్రమే చేస్తే బాగా వస్తుంది. అదే వేడి పాలు వేస్తే కొంచెం స్మూత్ అవుతుంది అన్నమాట. చూసారా ఇలా ఈ విధంగా నేను ఉండలు అయితే చుట్టుకున్నానండి. ఇలా 4 రెసిపీస్ చేయడం వల్ల ఏంటంటే స్పెషల్ ఫుడ్లా ఉంటుంది, ఎప్పుడు తినేదానిలా కాకుండా. చూసారా ఇలా ఈ ఉండల మాదిరి చేసుకొని నేనైతే గులాబ్ జామున్ తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం వీటితో బూర్లు కూడా చేసుకోవచ్చు. అయితే పూర్ణం రెడీ అయింది, పైన అవన్నీ చేయలేదు. అయితే ఇప్పుడు ఇవి నేను గులాబ్ జామున్ మాదిరి అయితే చేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఉండలన్నీ ఇలా అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ అలా టూ స్టెప్స్ వేసానండి. బాగానే వచ్చాయి, చక్కగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయ్యాయి అనమాట. చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చండి, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా 4 రెసిపీస్ వచ్చాయి. తినడానికి టేస్ట్గా ఉన్నాయి, కంటికి కూడా చాలా ఇంపుగా ఉన్నాయన్నమాట. మీ అందరికీ ఈ స్పెషల్ నచ్చాయనే అనుకుంటున్నాను. ఏ స్పెషల్ అయితే నచ్చిందో ఈ 4 ఐటమ్స్లోని నాకు చెప్పండి, లేదా మీకు 4 నచ్చినా నాకు చెప్పండి, కామెంట్ అయితే చేయండి. ఈ చిన్న మిస్టేక్ మాత్రం మీరందరూ అర్థం చేసుకోవాలి. అయితే చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై చేసుకొని ఆయిల్ కూడా ఎక్కువేం లాగదండి, లైట్గానే లాగింది, సరిపోయింది. నేను ఇదే ఆయిల్లో ఫస్ట్ చిప్స్ ఫ్రై చేశాను, నెక్స్ట్ ఇవి కూడా. చూసారా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయాయండి. మంచి గులాబ్ జామ్. ఇప్పుడు మనం గులాబ్ జామ్ పిండితోనే కాకుండా ఇలా వెరైటీగా మనం చేసుకోవచ్చు అనేటట్టు నాకు ఆలోచన వచ్చి నేనైతే చేశాను. చూసారా బాగా ఫ్రై అయ్యాయి కదా. వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి, చక్కగా ఫ్రై అయినవన్నీ. చూసారా గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చాయి కదా. అలానే రెండో స్టెప్ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ కేజీ దుంపలండి, ఈ 4 ఐటమ్స్ వచ్చాయి. మామూలుగా ఉడకబెట్టేసుకొని తినేస్తే నార్మల్గానే ఉంటాయి, కాకపోతే ఇలా చేసుకుంటే స్పెషల్గా ఉంటాయని నేను ట్రై చేశానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీస్. ఇది రెండో స్టెప్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు నేను మళ్ళీ దీనికి పాకం అయితే రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం ఒక గ్లాసు షుగర్ యాడ్ చేసుకున్నానండి, ఇలాచీ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మళ్ళీ సరిపోదు అనుకుంటే వేసుకోవచ్చు, సరిపోతుంది అంటే ఓకే. నేను వాటర్ అయితే నాకు సరిపోలేదని అనిపించింది, నేను అందుకే మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సెకండ్ టైం. అయితే ఇగో చూడండి, సెకండ్ స్టెప్ కూడా బాగా ఫ్రై అయిపోయి, ఈ ఫ్రై అయిపోయిన ఉండల్ని ఒక పక్కన తీసుకొని చక్కగా రౌండ్గా చుట్టుకోవాలండి. రౌండ్గా చుట్టుకొని నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల గోల్డెన్ బ్రౌన్లో వచ్చే చూసారా. ఇప్పుడు స్టవ్ మీద నేను పాకం అయితే పెట్టుకుంటున్నాను. ఏ గిన్నెతో అయితే ఉండలు అయితే చుట్టుకున్నానో అదే గిన్నెలో మళ్ళీ నేను పాకం రెడీ చేసేసుకుంటున్నాను. వాటర్ సరిపోలేదు అనిపించినప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి, అది మన చాయిస్ అనమాట. నాకైతే సరిపోలేదు అనిపించింది, కొంచెం మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా ఇలా తెరల్లా మరగాలి. మరిగిన తర్వాత కొంచెం పాకం అనిపిస్తుంది కదా, మనకైతే తెలుస్తుంది కదా అది. ఇప్పుడు ఈ పాకంగా అయిపోయిన వాటిలో మనం ఈ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉండలన్నీ ఒకటొకటిగా వేసేసుకొని ఇందులో ఇంకించాలండి. ఇంకించడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. చూసారా ఇలా బాగా దగ్గరగా తీగలా కాకుండా నార్మల్గా పాకం అయితే వచ్చిందండి. వచ్చిన వాటిని చక్కగా ఈ ఉండలన్నీ యాడ్ చేసేసుకొని ఆ ఉండలకి ఈ పాకం అంతా పట్టేలాగా ఉండాలన్నమాట. చూసారా ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంప్లీట్ ఫ్రెండ్స్ ఇలా అయ్యిందండి. అయితే 4 రెసిపీస్ కూడా చాలా సింపుల్ మెథడ్ అండి, ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు. చూసారా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, స్పెషల్గా ఉంటుంది. అది దుంపలా పెట్టేస్తే ఏముంటుంది,
ఎప్పుడు తిన్నదే కదా అనిపిస్తుంది. కాకపోతే దాంతో మనం ఇలా వెరైటీస్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో నేనైతే చేశాను. మీ అందరికీ ఈ స్పెషల్స్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్ చేయండి, నా వీడియోకి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అయిపోయిన వాటిని ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని, చూసారా ఇలా మనకి ఇలా గ్లాస్ బౌల్లో సర్వ్ చేసుకుని పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఇలా పెడితే సరిపోతుందండి. బాగున్నాయా స్వీట్ పొటాటోస్ గులాబ్ జామ్? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మంచి వీడియో అని నాకు తెలుసండి. మీకు కూడా మంచి వీడియో అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకైతే చెప్పండి.